అందరికీ నమస్తే అండి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ప్రాంతంలో బైసరన్ అనే లోయలో ఇది ఒక పర్యాటక ప్రాంతం అన్నమాట. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. సో ఇక్కడ పర్యాటకులు ఉండగా ఉగ్రవాదులు ఒక 6-7 ఒకేసారి ఆర్మీ దుస్తుల్లో వచ్చి వీళ్ళందరినీ చుట్టుముట్టి కాల్పులు జరిపి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ దాడిలో సుమారుగా 26 మంది మరణించారంటున్నారు. కానీ 27 నుంచి 30 మంది ఉండొచ్చు అనేది ఒక లెక్క బయటకు వస్తుంది. వీళ్ళతో పాటు మరో 20 మంది గాయపడ్డారు. సో ఈ ఘటన ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. దాదాపుగా ఒక 5-6 ఏళ్ల నుంచి ఇటువంటి ఘటనలు ఏమీ లేవు ఆ ప్రాంతంలో. కాశ్మీర్ కాస్త ప్రశాంతంగానే ఉంది. జనజీవనం కూడా సాధారణంగానే మారింది. అక్కడ జనం కూడా భారతీయ చట్టాలను, భారతీయ సంస్కృతిని ఆస్వాదిస్తున్నారు. ప్లస్ భారతదేశంలో ఉన్న పర్యాటకులు కూడా కాశ్మీర్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఈ టైంలో ఉగ్రవాదులు ఉనికి చాటుకోవడం కొంచెం దేశాన్ని మొత్తాన్ని అప్రమత్తం చేసేది. దీన్ని సాధారణంగా ఉగ్రవాదుల మీద చర్యలు అనేసరికి బీజేపీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్లలో సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో ఇవి కాస్త గుర్తుండేవి చేశారు. సో ఇప్పుడు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయి, ప్రతీకారం ఎలా ఉంటుంది అనేది ఒకవైపు కేంద్రం ఆలోచిస్తోంది. మరోవైపు ఉగ్రవాద సంస్థలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా దీని నుంచి అలర్ట్ అయ్యి ఈవెన్ వాళ్ళ ఒరిజినల్ శిబిరాలు ఎక్కడున్నాయో అక్కడ కొంతమంది వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతూనే ఇంకా వేరే ఏమైనా చేయాలనేది వాళ్ళ నిఘా వాళ్ళకు ఉంది అండ్ వీళ్ళ నిఘా కూడా వీళ్ళకు ఉంది. సో ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఆర్మీ బలగాలన్నీ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది, ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేసింది. ఆ ప్రాంతంలో హై సెక్యూరిటీ పెట్టారు. ఇదంతా కూడా బాగానే ఉంది. నరేంద్ర మోదీ గారు, విదేశాంగ మంత్రి గారు, రక్షణ మంత్రి గారు, హోంమంత్రి గారు అందరూ కూడా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కొన్ని గంటల పాటు. సో సత్వరం అది స్పందన. అయితే ఇక్కడ మళ్ళీ ఆర్టికల్ 370 మళ్ళీ చర్చకు వచ్చింది. ఎప్పుడో 2019 ఫిబ్రవరి నెలలో దీన్ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి లేదు, అది కూడా దేశంలో భాగమే అని చెప్పి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి సాధారణ జనజీవన స్రవంతిలో ఉంటూ అప్పటి నుంచి దేశంలో దాన్ని కూడా కలిపేసి అంతా కూడా బాగానే ఉంది. సో దాదాపుగా 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ దాడి జరగడంతో వాళ్ళు కూడా దాడి చేసిన వాళ్ళు కూడా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా ప్రకటించారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ లష్కర్ అండ్ తోయిబా యొక్క అనుబంధ సంస్థ అంట వాళ్ళు. సో వాళ్ళు కూడా ప్రకటించారు ఆర్టికల్ 370 రద్దు చేశారు కాబట్టి దానికి నిరసనగానే మేము చేసాము, ప్లస్ ఇది జరిగిన తర్వాతే ఈ సంస్థ ఏర్పాటైందంట. సో దీని మీద కొంచెం వీళ్ళు అంటే దీనికి ఆర్టికల్ 370కి రద్దుకి ఏమైనా సంబంధం ఉందా అనేది మనం చూసుకుంటే ఆర్టికల్ 370 రద్దును ఉగ్రవాద సంస్థలన్నీ వ్యతిరేకించాయి. అప్పుడే 2019లో దాన్ని రద్దు చేస్తున్నప్పుడు బిల్లు పెడుతున్నప్పుడే ఉగ్రవాద సంస్థలు కొన్ని హెచ్చరించాయి. ఈ చర్య స్థానికంగా ఉన్న ప్రాంతాల జనాభా యొక్క గుర్తింపును బలహీనపరుస్తుందని, భారతదేశంలో వారి పూర్తి విలీనానికి దారితీస్తుందని, ఉగ్రవాదుల యొక్క ఉనికికి ముప్పు ఉంటుందని, ఆ ప్రాంతంలోనే వాళ్ళ ఉనికి ఎక్కువ అనమాట. సో దానికి ముప్పు ఉంటుందని వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారనమాట. సో దానికి అప్పుడు దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి, ఎలాగైనా ప్రతీకారం తీసుకోవాలి, మన ఉనికి చూపించాలి, మన ముద్ర వేయాలని అప్పుడే అంటే 2019 మార్చి ఏప్రిల్ ఆ టైంలోనే ఈ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఏర్పాటు అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు, నేషనల్ మీడియా చెప్తోంది. సో ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం కూడా అలర్ట్గానే ఉంది. ఎనీ టైం అక్కడ ఏమైనా జరగవచ్చు అని చెప్పి పూర్తి స్థాయిలో భద్రత కట్టుదిట్టంగా ఉంది. సాధారణ జనం కూడా బాగానే ఉన్నారు. కానీ ఈ టైంలో అక్కడ ప్రజాజీవనానికి విఘాతం కలిగించి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసి కాశ్మీర్ మారలేదు, ఇక్కడ పరిస్థితులు మారలేదు, ఇది ఇంకా మా కంట్రోల్లోనే ఉంది అనే ఒక సంకేతం ఇచ్చి దేశంలో కాస్త అలజడులు సృష్టించేందుకు బహుశా ఈ ఉగ్రదాడి జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారన్నమాట. సో దీనివలన కొన్నాళ్ళు మరో 2-3 ఏళ్ల పాటు పర్యాటక రంగం దెబ్బతింటుంది. ఇప్పటికే చాలామంది ఈవెన్ సమ్మర్ వస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈవెన్ ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటారో కొంతమంది చాలా అరుదుగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ అక్కడికి కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతానికి పర్యాటకులు విపరీతంగా పెరిగారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు బాగా పెరిగారు. ఈ టైంలో కరెక్ట్గా సమ్మర్కు ముందు జరగడం వలన మరో 2-3 ఏళ్ల పాటు పర్యాటకానికి దెబ్బ. ఈ చర్య
అక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ మైండ్లో చాలా ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఎవరు వచ్చి కాల్చి పడేస్తారో తెలియదు, మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం అని భయపడతారనమాట. సో అందుకు కేంద్రం మరి దీనికి ప్రతిచర్య ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇంపార్టెంటే. చూద్దాం.